ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా, ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా, ఉన్నత స్థాయిని చేరుకుంటారా, ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం చిత్తా 3-4 పాదాలు కానీ, స్వాతి 1-2-3-4 పాదాలు కానీ, విశాఖ 1-2-3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2 కింద ఉంటుంది. ఇక ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా దైవబలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకుడైన గురుడు 9వ స్థానంలో ఉండటం వల్ల యోగకారకుడై, శని 6వ స్థానంలో ఉండట విశేషమైన యోగప్రదం. శత్రువులను అంతరించుట, వ్యవహారాల్లో జయం కలుగుతుంది. గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా ఈ సంవత్సరం ప్రారంభం నుండి 2 లేదా 3 మాసాలు ఒడిదుడుకులు ఉంటాయి. ధన నష్టం ఉంటుంది. గృహ సంబంధం రీత్యా విపరీత ధన వ్యయాన్ని చేస్తారు. రావలసిన సొమ్ముకు ఆటంకాలు కలుగుతాయి. అపరంతల వంటివి కూడా కలిగిన జూన్ నుండి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సాంఘిక అభివృద్ధి కలుగుతుంది. మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. స్వశక్తి సామర్థ్యములు బాగా పెరుగుతాయి. శత్రువులపైన మీ విజయాన్ని సాధిస్తారు. మీ ఆలోచనల వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గృహాల్లో శుభకార్యాలు చేస్తారు. స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దాంపత్యానుకూలత ఉంటుంది. గృహ జీవితానందం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల యందు జయం కలుగుతుంది. మీ నడవడికను చూసి సహించలేని వ్యక్తులు అనుకోని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడతారు. నూతన వాహన లాభం, భూగృహం వంటి స్థిరాస్తులు లభిస్తాయి. ఫైనాన్స్ వల్ల లాభాలు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు పటాపంచలైపోతాయి. శని యోగకారకుడు కావడం వల్ల 6వ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అధికారుల మన్ననలు, అప్రయత్న ధనయోగం, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల నుంచి మన్ననలు పొంది అధిక జీతం పెరుగుతుంది. మరొక కంపెనీకి మారడానికి అవకాశం ఉంది. పర్మనెంట్ కాని వారికి ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు గురు శని బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ పరంగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయినా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక పదవి ఇవ్వడానికి అవకాశాలున్నాయి. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు. రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మీకున్న సామర్థ్యం మీకు కలిసి వస్తుంది. ఇక కళాకారుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురుడు బలంగా ఉన్నందువల్ల మంచిగా ఉంటుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ అందరికీ నూతన అవకాశాలు లభిస్తాయి. విజయాలు లభించడం వల్ల అవార్డులు, రివార్డులు కూడా తప్పకుండా పొందుతారు. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరం వసూలవుతాయి. అన్ని వర్గముల వారికి కూడా బాగుంటుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. చక్కని వ్యాపారాలు జరిగి నిలదొక్కుంటారు. సరుకులు నిల్వ చేసేవారికి, బిల్డింగ్ వ్యాపారస్తులకు, ఇనుము సిమెంటు వ్యాపారస్తులకు కూడా విశేష లాభాలు వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారులకు కూడా బాగుంటుంది. కాంట్రాక్టుదారులకు విశేషంగా యోగిస్తుంది. పెద్దవైన నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుబలం బాగుండటం వల్ల, మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. చదువుల యందు ఆసక్తి ఉంటుంది. ఎదగాలనే కోరిక, పట్టుదలతో ముందుకు వెళ్తారు.
ఉన్నత విద్యాభ్యాసం నేర్చుకుంటారు. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు బాగా రాస్తారు. మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట సీట్లు పొందుతారు. క్రీడాకారులకు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగుంటాయి. గతంలో చేసిన అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయ సహకారాలు పొందుతారు. కౌలుదారులకు కూడా లాభంగా ఉంటుంది. అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. రొయ్యలు, చేపల చెరువుల వారికి విశేషంగా లాభాలు వస్తాయి. రైతులకు మోటారు వాహనాలు సమకూరుతాయి. గృహంలో శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలు, స్థిరాస్తులు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కుటుంబంలో సఖ్యత, అధికారుల మన్నత కూడా పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. సంతానంతో సౌఖ్యత పెరుగుతుంది. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకోవడానికి అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంది. రాహువు 12వ ఇంట ఉండటం వల్ల పితృవంశ పీడలు కలగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారందరికీ గురుబలం వల్ల చక్కని జీవితం, గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ రాహువు వల్ల కొంతమేర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా ఎవరైనా సరే తులారాశి వారు ఇబ్బంది పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక 9 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ అమ్మవారిని నమస్కారం చేసుకుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే అంతా శుభదాయకంగా ఉంటుంది. స్వస్తి.